ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్‌కి ఒక వరం లాంటిది ఇది. డయాబెటిక్ పేషెంట్స్‌కి వరం లాంటిది. ఒబెసిటీ ఉన్న వాళ్ళకైతే ఇంకా కేర్ ఆఫ్ అడ్రెస్ ఏంటంటే అవునమ్మా. గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. అమ్మ మీ కిడ్నీ ప్రాబ్లం తగ్గడం లేదు, మీరు రెడీగా ఉండండి, మీకు డయాలిసిస్ అవసరము అని చెప్తారు. వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చేసి మా డైట్, ఎక్సర్సైజు, మా మెడిసిన్స్ అన్నీ తీసుకుంటున్నారు కాబట్టి రిజల్ట్స్ బాగున్నాయి. ఈ డైట్ ఆ జబ్బు ఈ జబ్బు తగ్గిస్తుందని ఏం లేదు. అన్ని రకాల జబ్బులకు ఫుడ్ అనేది ఔషధం. దానిలోనే ఆ ఫుడ్ ఈజ్ అ మెడిసిన్. క్యాన్సర్ పేషెంట్స్కి ఎవ్రీ థర్స్డే ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నాం, ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాం. ఈ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 2 months బికాస్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ నుంచి 2 months వీఆర్ గివింగ్ ఏ ఆఫర్ టు ద క్యాన్సర్ పేషెంట్స్ వీక్లీ ఒక్కరోజు. నమస్తే అమ్మా. కిడ్నీ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి ముందు గుర్తొచ్చేది డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్. ఇది సికింద్రాబాద్లో ఉంది. అంటే ఎవరైనా సరే ఒక సెకండ్ ఒపీనియన్కి వెళ్దామా లేదా ఒకసారి వెళ్ళి చూద్దామా. ఇక్కడ ఏంటంటే క్రానిక్గా ఉన్న వాళ్ళు కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నారంటే, ట్రీట్మెంట్ అంటే అదేదో మందుల ట్రీట్మెంట్ కాదు, డైట్తోనే మొత్తం లైఫ్ స్టైల్ చేంజెస్, యోగా ఉంటుంది, అన్ని వైద్య విధానాలన్నీ ఒక రూఫ్ కింద ఉన్నాయి అన్నట్లు ఉంటుంది. తగ్గిపోతుంది డాక్టర్ గారు కిడ్నీ జబ్బులు అనేవి. ఎట్లా సాధ్యమవుతుంది ఏంటి? ఒక్కొక్కళ్ళ ఫేసుల్లో చిరునవ్వు చూస్తే, అంటే ఒక ప్రాబ్లం నుంచి బయటకు వచ్చాక వాళ్ళ ఫేస్లో ఆనందం చూస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. అవునమ్మా. ఎస్ చూడమ్మా, మా దగ్గర ఏంటంటే చాలా మంది కిడ్నీ పేషెంట్స్ వస్తున్నారు. ఆల్మోస్ట్ మేము 4 yearsలో చాలా మందికి ట్రీట్ చేసాం. ఫస్ట్ స్టేజ్ కిడ్నీ వాళ్ళు, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ మైసూర్ నుంచి వచ్చింది. వాళ్ళకు క్రియాటినిన్ వచ్చేసేసి 10 ఉంది. వాళ్ళ డాక్టర్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమన్నారు. పాప 21 years. ఫాదర్ కిడ్నీ మ్యాచ్ కావడం లేదు, మదర్ కిడ్నీ మ్యాచ్ కావడం లేదు. వాళ్ళకి 1 month టైం ఇచ్చారంట. 1 monthలో ఏదైనా డెసిషన్ తీసుకొని కిడ్నీ వెతుక్కోండి అని. కిడ్నీ దొరకడం లేదు. ఎవరో చెప్పేస్తే మన వెల్నెస్ సెంటర్కి వచ్చారు. మన వెల్నెస్ సెంటర్కి వచ్చి జాయిన్ అయ్యి 15 days ట్రీట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళు కిడ్నీ ఎక్సర్సైజ్ చేయించాము, కిడ్నీ యోగా చేయించాము, కిడ్నీ ఫుడ్ చేసాము. మొత్తం రకరకాల ఆల్మోస్ట్ ఒక 100 varieties ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తాం. కిడ్నీ బస్తీ చేస్తాము, కిడ్నీ మసాజ్ చేస్తాము. ఇంకోటి న్యాచురల్ డయాలిసిస్ రూమ్ డెవలప్ చేస్తాం మా వెల్నెస్ సెంటర్లో. డయాలిసిస్ రూమ్ కరెక్ట్ ఒక మనిషి దానిలో 13 నిమిషాల నుంచి 14 నిమిషాలు కూర్చోబెడతాం. కూర్చోబెట్టేస్తే మెడికేటెడ్ రూమ్ అనమాట. కరెక్ట్ 1 లీటర్ చెమట బయటకు వచ్చేస్తుంది. అది హీట్ ఉంటుంది. మెడిసిన్స్తోనే హీట్ చేస్తాం దాన్ని. సో దానివల్ల ఏంటంటే పేషెంట్ ఏం ప్రాబ్లం లేదు. 1 లీటర్ చెమట, ఆ చెమట అన్న వల్ల క్రియాటిన్ తగ్గుతుంది, యూరియా తక్కువవుతుంది, టాక్సిన్స్ అనేది వెళ్ళిపోతాయి. మనం ఎప్పుడైతే చెమట బయటకు వస్తుందో, ఎవరికైతే వస్తుందో వాళ్ళు హెల్దీ కూడా ఉంటారు. ఎందుకంటే చెమట అనేది ఒక టాక్సిన్ వల్ల మన టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. సో పేషెంట్ వెరీ హ్యాపీ. ఆమెకు ఆల్మోస్ట్ ఒక 15 daysలో కొంచెం సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయాయి. మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత 1 month తర్వాత టెస్ట్ చేస్తే క్రియాటిన్ ఒక 2 point తక్కువ ఉంది డాక్టర్ గారు అన్నారు. అలా చాలా మందికి రిజల్ట్స్ ఉన్నాయి. డయాలిసిస్ చేయించుకునే వాళ్ళు కూడా వస్తున్నారు. డయాలిసిస్ వచ్చే వాళ్ళు వస్తున్నారు. డయాలిసిస్కు మీరు రెడీగా అండి, డయాలిసిస్కు రెడీ. చాలామంది ఏంటంటే కిడ్నీ డాక్టర్స్ ఏం చేస్తారు, అమ్మ మీ కిడ్నీ ప్రాబ్లం తగ్గడం లేదు, మీరు రెడీగా ఉండండి, మీకు డయాలిసిస్ అవసరము అని చెప్తారు. వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చేసి మా డైట్, ఎక్సర్సైజు, మా మెడిసిన్స్ అన్నీ తీసుకుంటున్నారు కాబట్టి రిజల్ట్స్ బాగున్నాయి. కానీ పేషెంట్ ఒకసారి ట్రై చేయాలి. సపోజ్ ఎవరికైతే డయాలిసిస్ వెళ్తారనుకోండి, డయాలిసిస్కి వెళ్తే 4.5 hours వెళ్ళాలి.